నేను కనకనే. ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులకి అందరికీ చెప్తున్నాను. మగ పిల్లల కన్నా వాళ్ళకి కూడా చెప్తున్నాను. సెల్ ఫోన్లు ఇచ్చి పిల్లల్ని పాడు చేయొద్దు. మా డ్యూటీలు పనులు అనేసి మీరు చూసుకోవద్దు. పిల్లల్ని కూడా ఓ చూపు చూసి కనిపెట్టుకొని చూసుకోవాలి. పిల్లల్ని చూసుకోకపోతే సెల్ ఫోన్లు ఓడేసి పిల్లలు పాడైపోతున్నారు. లేదంటే పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వకూడదు. గవర్నమెంట్ చెప్తుంది సెల్ ఫోన్లు చదువులకు ఇవ్వాలంటే ఇంట్లో నా సెల్ ఫోన్లు పట్టుకొని ఇంట్లో రాసుకోమని చెప్పాలి. బయటకు వెళ్ళేవాడు సెల్ ఫోన్ పిల్లలకి చేతికి ఇవ్వకూడదు. చేతికి ఎత్తే వాళ్ళు సినిమాలు సీరియాలు షూటింగ్లు అన్నీ చూస్తున్నారు. సీరియళ్ళు చూసి ఉన్న కాడికి పాడైపోతున్నారు పిల్లలు. సీరియళ్ళు చూడకుండా పిల్లలు జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలి. టీవీల్లో ఇంట్లో నెట్లో వేసుకొని టీవీలు అవి వేస్తే పిల్లల చదువులు పాడైపోతున్నాయి. మీ మట్టుకు మీరు సెల్లో చూసుకొని ఇంట్లో టీవీలు కూడా కంట్రోల్ చెయ్యండి. గేమ్లు ఆడేసి మగ పిల్లల గేమ్లు అన్నీ పాడు చేసుకుంటున్నారు పిల్లలు కంటు కనిపెట్టుకొని ఉంచుకోండి. పిల్లలకి బుర్రలు పాడైపోయి ఈరోజు వైజాగ్ హాస్పిటల్కి 16,000 మంది హాస్పిటల్కి వెళ్ళవలసి వచ్చింది. అందుకనేసి నేను ఈ న్యూస్ చెప్తున్నాను. పిల్లల గురించి చెప్తున్నాను. పిల్లలకన్నా తల్లిదండ్రులకి అందరికీ మాకు ఉద్యోగాలు ఉన్నాయి, జాబులు ఉన్నాయంటే ఓ పని మనిషిని పెట్టుకోండి అమ్మ ఇంట్లోనూ. ఆ మనిషికి అప్పచెప్పండి పిల్లల్ని. లేదంటే మీ వెనకాల పిల్లలు తీసుకెళ్ళిపోండి. లేదంటే ఓ మనిషి డ్యూటీ మనిషి ఓ మనిషి ఇంట్లో ఉండండి. పిల్లలు చాలా జాగ్రత్తగా చూసుకోండి. పిల్లల వల్ల చెడ్డ పేర్లు తెచ్చుకో